న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ఆమేన్. చూడండి, దేవుని వాక్యం చాలా స్పష్టమైనది. మనం గడిచిన ఆదివారం చెప్పుకున్నాం. అలాగే ప్రేమ గురించి అనేక రోజుల నుండి వాక్యము దేవుడు ప్రకటిస్తున్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఆ ప్రేమలో నిలిచి ఉంటే మనకేం జరుగుతుందో దేవుడు మనతో బోధిస్తూ ఉన్నాడు. చూడండి, ఇంతకుముందు నేను చెప్పాను, ఎఫెసీయ పత్రికలో 3వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపరచబడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటయు ఆ జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను మనం తెలుసుకోవాలి. ఈరోజు జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొని తగిన శక్తి పొందినట్లు. మీకు తెలుసా, ఈ వాక్యం ఏం చెప్తుంది అంటే, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ మిమ్మల్ని శక్తిమంతులు చేస్తుందంట, మిమ్మల్ని బలవంతులుగా చేస్తుందంట. క్రీస్తు, అందుకే పోయిన వారం మనం చెప్పుకున్నాం, పౌలు గారు ఒక మాట అంటారు. ఏంటి అంటే, నిరీక్షణ, విశ్వాసం, ప్రేమ, ఈ 3 ముఖ్యమైనవే. కానీ నిలిచేది చివరి దాకా ఏంటంట, ప్రేమ ఒక్కటే నిలబడుతుంది. ఎందుకో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రేమ పరిపూర్ణమైనది అని నేను పోయిన వారం కూడా చెప్పాను. అంతేకాదు, దేవుడు ఏమంటున్నాడు అంటే, మనందరము కూడా సంపూర్ణత నుండి ఎక్కడికి ఎదగాలంట, పరిపూర్ణతలోకి ఎదగాలి. సంపూర్ణత అంటే ఏంటి? ప్రేమ లేకుండా ఒక పని పూర్తి చేస్తే అది సంపూర్ణంగా చేశాడు, రా పని అయితే సంపూర్ణం చేశాడు అంటాం. కానీ అది అందరికి ఉపయోగంగా ఉండొచ్చు, ఉపయోగం లేకుండా కూడా ఉండొచ్చు. ఎందుకంటే పని పూర్తి చేసాం, అది మనుషులకు ఉపయోగకరంగా చేసామో లేదో. కానీ ప్రేమతో చేస్తే అది మనుషులకి ఉపయోగకరంగా చేస్తాం. అందుకే పని చేయడం సంపూర్ణం, కానీ అది ప్రజలకు ఉపయోగకరంగా చేయడం సంపూర్ణం. ఇద్దరు వంటే చేశారు, ఒకరు చేస్తే అది చాలా రుచిగా ఉంది, ఒకరు చేస్తే రుచిగా లేదు. ఇద్దరూ చేశారు, పని పూర్తి చేశారు. కానీ ఒకరు ఎలా చేశారు? ప్రేమతో చేశారు కాబట్టి అది ఎట్లా ఉంది? టేస్టీగా ఉంది. ప్రేమ లేకుండా చేశారు కానీ పని పూర్తి చేశారు, కానీ అది ప్రజలకు ఉపయోగకరంగా లేదు, కానీ అది పని అయితే పూర్తయింది. అయితే దేవుడు అంటున్నాడు, మీరు పని పూర్తి చేసేవారిలాగా ఉండద్దు, పనిని పరిపూర్ణం చేసేవారిలాగా ఉండాలి. అంటే మీరు చేసే ప్రతి పని ప్రేమతో చేయమంటుంది వాక్యం. మీ శక్తి వంచన లేకుండా మీరు చేసే ప్రతి పని ప్రేమతో చేయాలి. అలా చేయడం దేవుడి చిత్తమై ఉన్నది. అదే పరిపూర్ణత. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఇప్పటికీ కూడా అనేక మంది విశ్వాసులకు ప్రేమ అంటే ఏంటో తెలియదు. ప్రేమ ఎందుకు గొప్పదో కూడా, ప్రేమ గొప్పదని చెప్తారు, ఎందుకు గొప్పదో చెప్పాలి కదా, అది కూడా ఈరోజు మీకు నేను వివరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ పరిపూర్ణమైనది, దానికి మించింది మరొకటి లేదు. మీరు ఆయుర్వేద మందుల్లో కొన్నిటి మీద ఇలా ఉంటుంది, ఈ మందు సర్వరోగ నివారణి అని ఉంటుంది. ఏముంటుంది? సర్వరోగ అంటే అర్థం ఏంటి? ఆ మందు వల్ల అన్ని రోగాలు పోతాయి అని అర్థం. అయితే ప్రేమ సర్వపాప నివారణి. అంటే నీ శరీరంలో ఉండే పాపాన్నంతా తీసివేసేది ప్రేమ ఒక్కటే. సర్వ పాప నివారణ ఏదన్నా ఉంది, నీలో ఉన్న పాపాన్నంతా తీసేయాలి అంటే అది ప్రేమ ద్వారానే సాధ్యం. విశ్వాసం ఉన్న వాళ్ళు అద్భుతాలే చూడగలుగుతారు, కానీ ప్రేమ ఉన్నవాళ్ళు ప్రతి పనిలో పరిపూర్ణత చూడగలుగుతారు.
అంటే విశ్వాసంతో చేసే అన్ని పనుల వల్ల మేలు ఉంటుందో లేదో నేను చెప్పలేను, కానీ ప్రేమతో చేసే ప్రతి పనిలో మేలు క్షేమం ఉంటుంది. అయితే అది ఈలోక ప్రేమ కాదండి, దేవుని ప్రేమతో చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రేమ చాలా పరిపూర్ణమైనది. అందుకే యేసు ప్రభు ప్రేమతో సిలువలో చనిపోయాడు మన కొరకు. ఆయన ప్రాణమును ప్రేమతో పెట్టాడు. అందుకే మనం ఎంతగానో ఆయనకి సిలువలేసినా, బాధ పెట్టినా, దుఃఖ పెట్టినా, తిట్టినా, అవమానపరిచినా, ఉమ్ము వేసినా తన పని అయితే ప్రేమతో పరిపూర్ణంగా చేశాడు. ఎక్కడ సనుక్కోలే, గొనుక్కోలే, ఎక్కడ మనల్ని ద్వేషించలే, దూషించలే, ఎక్కడ మనల్ని అవమానపరచలే, దుర్భాష మాట్లాడలే, లేకపోతే శపించలే. ఎందుకంటే ప్రేమతో చేస్తున్నాడు కాబట్టి మనల్ని మొదటిగా క్షమించాడు. కాబట్టి యేసు ప్రభు చేసిన ప్రతి పని ఎంత ప్రేమతో చేశాడో మనం ఆయన బిడ్డలంగా ప్రతి పని ప్రేమతో చేయాలి. ఎప్పుడైతే నువ్వు ప్రేమతో చేస్తావో నీకు ఎవరి మీద కూడా ద్వేషం రాదు, ఎవరి మీద కూడా కోపం రాదు, ఎవరి మీద కూడా ఆయాసం కలగదు, ఎవరి మీద కూడా దుఃఖం పుట్టదు, ఎవరి మీద కూడా అరే ఎందుకు చేయాలి వీళ్ళకి అనే మనసు కూడా రాదు. ఇంతవరకు మనము ప్రేమ లేని వారం కాబట్టి కట్టుకున్న భర్తకు కూడా మోసం చేస్తున్నాం. ప్రేమ లేని వాళ్ళం కాబట్టి కన్న పిల్లలకు కూడా మోసం చేస్తున్నాం. కానీ క్రీస్తు ప్రేమ మనలోకి వస్తే అలా చేయదండి. చెప్పాను కదా, క్రీస్తు ప్రేమ ఉంటే నేను ఒకరిని చూసి చీ అని కూడా అనలేను, భయమేస్తుంది. ఎందుకంటే వాడు కూడా నా వాడే అనిపిస్తుంది. అందుకే మీకు చెప్పాను, ఒక మనిషి మారాలి అంటే క్రీస్తు ప్రేమ వారిలోకి రావాలి. క్రీస్తు ప్రేమ వారిలోకి వస్తే అప్పటిదాకా తిట్టిన వాళ్ళని కూడా ఆశీర్వదిస్తారు, అప్పటిదాకా దూషించిన వాళ్ళని కూడా దీవిస్తారు, అప్పటిదాకా కీడు చేసిన వారికి మేలు చేయడం ప్రారంభిస్తారు, అప్పటిదాకా తిట్టిన వారిని కూడా ఇక తిట్టడం మానేస్తాం. కాబట్టి క్రీస్తు ప్రేమ అనేది మనల్ని ఉపకారులుగా మారుస్తుంది. ఎలా మారుస్తుంది? అపకారులుగా కాదు, ఉపకారులుగా మారుస్తుంది. నీ తోటి వారికి ఉపకారం చేయమని చెప్తుంది, మేలు చేయమని చెప్తుంది, కీడు చేయొద్దని చెప్పేదే ప్రేమ ఒక్కటే, ఇంకా ఏది చెప్పదండి. కాబట్టి మనము ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే పౌలు గారు మంచి మాట అన్నారు. దాన్ని మరొకసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:18 మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటను జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి కలవారు కావాలనని ప్రార్థిస్తున్నాను. మీరందరూ ఏం కావాలని పౌలు గారు ప్రార్థిస్తున్నారు? జ్ఞానానికి మించిన ప్రేమతో మీరు శక్తిమంతులు అవ్వాలి. ఎవరినైనా సైతాన్ ఈజీగా ట్రాప్ చేస్తుంది, జ్ఞానమున్నోడిని ట్రాప్ చేస్తుంది. ఎందుకో నేను చెప్తా. కృపావరాలు ఉన్నవాళ్ళు అంటే భాషల్లో మాట్లాడేవారు కావచ్చు, అలాగే దెయ్యాలు ఎల్లగొట్టేవారు కావచ్చు. కృపావరాలు ఉన్న వాళ్ళను కూడా సైతాను ట్రాప్ చేస్తుంది, మోసం చేస్తుంది. కానీ ప్రేమ గల్లవాడిని ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయలేదు. ప్రేమ గల్లవాడు డబ్బుకు కూడా లోబడడు. నీకు 10 లక్షలు ఇస్తా మీద ఒక నిందమోపో అంటే నో, వాడు నా సహోదరుడు అంటది. అందుకే దేవుని ప్రేమ, నేను లాస్ట్ వారం చెప్పాను, నీలోకి వస్తే క్రిస్టియన్సే నా వాళ్ళు అనదండి. ఆ ప్రేమ అందరూ నా వాళ్ళే అంటది, అన్ని మతాల వారు నా వాళ్ళే అంటది. క్రీస్తు ప్రేమ అందరినీ ప్రేమిస్తుంది, ఈవెన్ శత్రువుని కూడా ప్రార్థన చేస్తుంది. కాబట్టి ప్రేమ అంత గొప్పది. అందుకే దేవుడు మొదటి ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించమన్నాడు, రెండో ఆజ్ఞ నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. మీరు దేవుణ్ణి ప్రేమించి పరిచర్య చేస్తేనే మీరు హెచ్చించబడతారు. మీరు పని చేయడం దేవుడికి కాదు, ప్రేమించి పని చేయాలి. హల్లెలూయా, క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరచండి. అందుకే ప్రేమ ఓడిపోదు. చాలామంది లోకంలో పాపాలను చేస్తూ ఉన్నారు.
భర్తలను కూడా చంపేయిస్తున్నారు, భర్తలు భార్యల్ని చంపేయిస్తున్నారు. ఎందుకని చెప్పాను? చివరి దినాల్లో అక్రమం విస్తరిస్తుంది. ఎందుకు? ప్రేమ చల్లారిపోయి. ప్రేమ లేనివాడు వ్యర్థుడని అందుకే అన్నది వాక్యం. ప్రేమ లేనివాడు వ్యర్థుడు ఎందుకు అంటే, ప్రేమ లేనివాడు ఎవరికి పనికిరాడు. చెప్పు నీ పక్కన వాడితో, ప్రేమ లేని కొడుకులు నీకున్నారా అని అడుగు. అయితే నీకు అన్నమే పెట్టడు. నువ్వు పాలతో కడుగు, అభిషేకించు, బంగారం 10 కోట్లు గాక 100 కోట్లు గాక తల్లిదండ్రులు వాడికి బరువే. ఈరోజు డబ్బు సంపాదించడం ఈజీ, కానీ ప్రేమను పొందుకోవడమే కష్టం. కానీ క్రీస్తు ప్రేమ నీలోకొస్తే అది అందరినీ ప్రేమిస్తుంది. చూడండి ప్రియులారా, ప్రేమ అది మనల్ని బలవంతులుగా చేస్తుంది, పరిపూర్ణులుగా చేస్తుంది. అంతేకాదు ఇంకా మనల్ని ఎలా మారుస్తుందో చూడండి. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31వ వచనం మరలా చదువుదాం. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31వ వచనాన్ని యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించుదురు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. యెహోవాని ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. యెహోవాని ప్రేమించువారు ఎలా ఉంటారు? ఎవరైనా సూర్యునిలాగా ప్రకాశించాలనుకుంటున్నారా? నీ లైఫ్ చర్చ్లో దేవుణ్ణి ప్రేమించు, సూర్యునిలాగా ప్రకాశిస్తావు. బలముతో ఉదయించు సూర్యునిలాగా. ఒకరోజు సూర్యుని బలం కూడా తగ్గిపోతుంది. బైబిల్ చెప్తుంది ఒకరోజు సూర్యుని బలం తగ్గిపోయి అది కూడా ఎర్రగా అయిపోతుంది. కానీ క్రీస్తును ప్రేమించేవారు సూర్యుని కన్నా బలము కలిగి ప్రకాశిస్తూనే ఉంటారు. బలము కలిగి ప్రకాశిస్తూ ఉంటారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, బుద్ధిమంతులైతే ఆకాశంలో నక్షత్రాలు పోలి ఉంటారంట. ఎవరు ఈ బుద్ధిమంతులు అంటే, ఎవరు అనేకుల్ని నీతి మార్గంలో నడిపిస్తారో వారు ఆకాశంలో నక్షత్రాలను పోలి ఉంటారంట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యమును మనము ఆలోచింపచేసేది ఏంటి అంటే, నువ్వు క్రీస్తుని ప్రేమిస్తేనే నువ్వు బలము కలిగి ఉదయిస్తావు, ప్రకాశిస్తావు. ఎందుకంటే క్రీస్తుని ప్రేమించేవారు క్రీస్తులో ఉంటారు. చెప్పు నీ పక్కన వారికి, క్రీస్తుని ప్రేమించేవారు క్రీస్తులో ఉంటారు. క్రీస్తుని ప్రేమించేవారు క్రీస్తులో ఉంటారు. నువ్వు ఎవరిని ప్రేమిస్తావో వారితో జీవిస్తావు, అంతేనా? ఎవరిని ప్రేమిస్తే వారితో జీవిస్తావు. కాబట్టి ప్రేమ కలిగిన వాడు క్రీస్తులో ఉంటాడు. హల్లెలూయా. చాలాసార్లు మనం ఇలా అనుకుంటాం, ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నా, భక్తి ఎందుకు రావట్లే, మనకి ఆ నీతి ఎందుకు రావట్లే? దేవుణ్ణి నమ్ముకున్నారు, ఏమి నీతి ఉంది నీకు అంటారు బయట వాళ్ళు. దేవుణ్ణి నమ్ముకొని ఎందుకు ఆ నీతి రావట్లేదు అంటే, నువ్వు ఎవరిని ప్రేమిస్తావో వారిలాగా జీవిస్తావు. నువ్వు ఎవరిని ప్రేమిస్తావో వారితో జీవిస్తావు. నువ్వు క్రీస్తుని ప్రేమిస్తే లోకంతో నీకేం పని? నువ్వు క్రీస్తుని ప్రేమిస్తే లోకంతో నువ్వెందుకుంటావు? నువ్వు క్రీస్తుని ప్రేమిస్తే లోకం ప్రేమతో నువ్వెందుకుంటావు? నువ్వు క్రీస్తుని ప్రేమిస్తే పాపంతో నువ్వెందుకుంటావు? నువ్వు క్రీస్తుని ప్రేమించి లోకంతో జీవించలేవురండి. మనం క్రీస్తుని పక్కన పెట్టి కృపావరాలు అంటబడతాం. దెయ్యాలు ఎలగొట్టుకోవాలి, అది క్రీస్తుతోనే నువ్వు ఉన్న తర్వాత దెయ్యాలు ఎలగొట్టుకోవడం పెద్ద సమస్యనా? బలము కలిగి ఉదయించే సూర్యునిలాగా మారుతావు నువ్వు. అందుకే ప్రేమించి భక్తి చేయండి. నీ పక్కన వాళ్ళకి చెప్పు, నీ భక్తిలో ప్రేమ ఉండాలి అని చెప్పు. నువ్వు క్రీస్తుని ప్రేమించి భక్తి చేయని చెప్పు. నువ్వు క్రీస్తుని ప్రేమించి భక్తి చేయని చెప్పు. నువ్వు క్రీస్తుని ప్రేమించి భక్తి చేయని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుని ప్రేమించి మనం భక్తి చేయాలి. దేవుణ్ణి నమ్మి చర్చకు వస్తున్నాం, ప్రేమించి కాదు. దేవుణ్ణి నమ్మారు, మీరు బాప్తిజం తీసుకున్నారు. దేవుణ్ణి నమ్మి చర్చకు వస్తున్నారు, ఎందుకు? ఆయన మేలు చేస్తాడని. దేవుణ్ణి ప్రేమించి చర్చకు వస్తే ఈరోజు మీరు దేవునితో కలిసి జీవించి లోకానికి వెలుగుగా ఉందురు. కానీ మీరు దేవుణ్ణి ప్రేమించి
ప్రేమించకుండా నమ్మి వస్తున్నారు కాబట్టి మీ బ్రతుకులు మారట్లేదు. దేవుణ్ణి ప్రేమించి వస్తే ఎట్లుంటుందంటే మేలు కోసం రారు, క్రీస్తు కోసం వస్తారు. ప్రేమ క్రీస్తు కోసం వస్తుంది, నమ్మకం మేలు కోసం వస్తుంది. మీరు నమ్మి వస్తున్నారు. మీకందరికి ఒక మాట చెప్పున, మీరు ఎలా క్రీస్తు ఉన్నాడని నమ్ముచున్నారో దెయ్యాలు కూడా దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నాయి. మరి దెయ్యాలకి మీకు ఏంటి తేడా? నమ్మకం కాదు, ప్రేమ గొప్పదని చెప్పు. మీరు దేవుడు ఉన్నారని నమ్ముతున్నారు, కానీ దెయ్యం నమ్ముతుంది కానీ దేవుణ్ణి ప్రేమించదు. ఎందుకు క్రైస్తవులు మారట్లేదు అంటే వారికి ఉన్నది నమ్మకం, ప్రేమ కాదు. కానీ దేవుణ్ణి ప్రేమిస్తే బలము కలిగి బలముతో ఉదయించు సూర్యునిలాగా మీరు మారబోతున్నారు. దేవుణ్ణి ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యునిలాగా మారబోతున్నారు. ఈరోజు నుంచి న్యూ లైఫ్ సంఘమా, మీరు దేవుణ్ణి నమ్మి రాకండి, దేవుణ్ణి ప్రేమించి రండి. అప్పుడు మీరు క్రీస్తు కోసం వస్తారు. ఇక్కడ ఎంతమంది ఈరోజు దేవుడు నాకు కావాలని వచ్చారు? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ హృదయంతో. ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తారు? పూర్ణ హృదయంతో. ఎవరైతే పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తారో వారు బలము కలిగి ఉదయించు సూర్యునిలాగా ఉంటారు. ఎంతమంది మీ జీవితాలు వెలుగులో ఉండాలని ఈరోజు కోరుకుంటున్నారు? మీరు ఎంతమంది మీ జీవితాలు వెలుగుమయమై ఉండాలనుకుంటున్నారు? 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చర్చికి వచ్చిన ఆయన్ని ప్రేమించకపోతే అది జరగదు. ఎప్పుడైతే మీరు ప్రేమిస్తారో మీరు బలము కలిగి ఉదయించు సూర్యునిలాగా ఈరోజు లేపబడుచున్నారు. లేపబడాలి. అమ్మా, న్యూ లైఫ్ చర్చి వెలుగుతో నింపబడాలి. వెలుగుతో నింపబడాలన్నీ మన హృదయంలో క్రీస్తు అంటే ప్రేమ లేకుండా, దేవా నన్ను వెలుగ్గా చేయి. దేవుని ప్రేమ నీలోకి రానంత వరకు వెలుగు నీలోకి రాదు. అన్నీ ప్రార్థనతో రావు, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. క్రీస్తును ప్రేమించే వారే లోకంలో వెలుగుతారు. ఎంతమంది ఈరోజు దేవుణ్ణి ప్రేమించి నీ జీవితాన్ని వెలుగులోకి తెచ్చుకోవాలనుకుంటున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ, క్రీస్తు ప్రేమ గురించి ఈరోజు కొన్ని మాటలు నేను మీతో చెప్తాను. నువ్వు క్రీస్తుని ప్రేమిస్తే సూర్యునిలాగా, ఎలా బలముతో ఉదయించే సూర్యుడి కన్నా గొప్పగా ఉదయిస్తావు. క్రీస్తు ప్రేమ మనల్ని ప్రేమిస్తే ఖచ్చితంగా ఆయన మనకి ఒక బహుమతిని ఇస్తాడు. ప్రేమ ఊరికే ప్రేమించదు, ప్రేమకు ప్రతిగా కానుకుంటుంది. యేసయ్య ఈ లోకాన్ని ఎలా ప్రేమించాడో చూడండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు నిత్య విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూడండి, దేవుడు ఈ లోకాన్ని ఎలా ప్రేమించాడు? అన్కండిషనల్, అసలు అంటే దానికి కండిషన్ లేకుండా ప్రేమించాడు. ఎంతో అన్నాడు, అన్లిమిటెడ్గా ప్రేమించాడు మనల్ని దేవుడు. ఎలా ప్రేమించాడు? అన్లిమిటెడ్గా, ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? తన కుమారుణ్ణి మనకి గిఫ్ట్గా ఇచ్చాడు. మనం నశించిపోకుండా ఉండడానికి, ఆయన యందు విశ్వసించి ప్రతివాడు జీవించున్నట్లుగా నశించిపోకుండా ఉండడానికి మన కొరకు ఆ ప్రేమ ఒక బహుమతి ఇచ్చింది ఈ లోకానికి. అదేంటి అంటే ప్రభు అయిన యేసు. ప్రేమిస్తున్న దేవుడు మనకి ఖచ్చితంగా గిఫ్ట్లు ఇస్తాడు, మనకు ప్రతిఫలం ఇస్తాడు, మనకు బహుమతులు ఇస్తాడు. అందుకే దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్కరూ బహుమతి పొందుకుంటారు. దేవుడి చేత ప్రేమించబడడం అనేది చాలా గొప్ప ఆశీర్వాదం. చెప్పు నీ పక్కన వాళ్ళకి, ఈరోజు దేవుని చేత ప్రేమించబడితే నువ్వు బహుమతి పొందుకుంటావు ఈరోజు అని చెప్పు. ఈరోజు ఒక గొప్ప బహుమతి నువ్వు పొందుకుంటావు.
చాలాసార్లు మీరు ఇలా అనుకుంటారు, మేము దేవునిలో ఉన్నాం, ప్రార్థిస్తున్నాం, కన్నీరు కారుస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, కానీ ఏం రావట్లేదు, ఒట్టి చేతులే. కారణం ఏంటో తెలుసా? ఆర్థికలేమి అంటే తెలుసు కదా, లేమి. యెహోవా నా కాపరి, నాకు లేమి అంటే ఏంటి? కరువు కలుగుదంట. యెహోవా నా కాపరి. అసలు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తేనే కదా ఆయన నీ కాపరిగా ఉంటాడు. అంటే ప్రేమ లేకపోతే నీ భక్తిలో లేమి ఉంది, కరువు ఉంది, నీ భక్తిలో కొరత ఉంది, నీ భక్తిలో పరిపూర్ణత రాలేదు, నీ భక్తికి సార్థకత రాలేదు, నీ భక్తి పరిపూర్ణం కాలేదు. క్రీస్తుని ప్రేమించి చేసే ప్రార్థనే పరిపూర్ణమైనది. క్రీస్తుని ప్రేమించి చేసే ప్రార్థన, విశ్వాసమే పరిపూర్ణమైనది. ఇన్ని రోజులు నువ్వు భక్తి చేసావు కానీ ఏమీ పొందుకోలేదు. ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థించినా, ఎంత ఏడ్చినా నీ జీవితంలో కరువే. కారణం ప్రేమ లేకపోతే పరిపూర్ణత రాదు. అది ప్రార్థన అయినా భక్తి అయినా. కాబట్టి క్రీస్తు ప్రేమల నుంచి పడిపోయిన వారుగా ఉన్నాం మనము. కాబట్టి మన జీవితంలో వెలుగు లేదు, ఆశీర్వాదం లేదు. కానీ క్రీస్తు ప్రేమిస్తే, క్రీస్తు చేత ప్రేమించబడితే, క్రీస్తు చేత ప్రేమించబడితే నువ్వు బహుమతి పొందుతావు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఎంత గొప్ప బహుమతి ఇచ్చాడో తెలుసా? తనకున్న ఒక్క కుమారుడు నువ్వు బ్రతుకున్నట్లుగా, జీవించున్నట్లుగా, నువ్వు నశించిపోకుండా పెద్ద బహుమతి తన కుమారుణ్ణి ఇచ్చాడు. గొప్ప బహుమతి. దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుడి చేత ప్రేమించబడేవారు గొప్ప బహుమతులు పొందుకుంటారు. సో చర్చికి వచ్చి వెళ్ళిపోవడం, నమ్మి రావడం, నమ్మి బాప్తిసం తీసుకోమన్నాడు కదా, వారు రక్షించబడతారు. అక్కడ ఆగిపోయారు. అలు వస్తే చదువు వస్తుందంటే ఇంకా అలే నేర్చుకొని కూర్చుంటామా ఏంటి? అలు దీర్ఘాలు మంచిగా రావాలి, అప్పుడే మీకు చదువు వస్తుంది అని చెప్పిండు 1వ తరగతి టీచరు. అప్పుడు మనం ఏమనుకుంటాం? అరే మా 1వ తరగతి టీచర్ ఏం చెప్పాడంటే అలు, దీర్ఘాలు, ఒత్తులు, పొల్లులు అన్నీ వస్తే చదువు వస్తుందిరా అని అవే 10 సంవత్సరాలు చదివారనుకో, చదువు వచ్చినట్ట. ఏదో పౌలు గారు ఒక సందర్భంలో మీరు నమ్మి బాప్తిసం పొంది రక్షించబడ్డారు అనగానే ఇక నమ్మి బాప్తిసం పొంది రక్షించబడ్డాం అనుకుంటే పొరపాటే. అది 1వ తరగతికి సెట్ అవుతుంది. కాబట్టి దేవుని నీ భక్తి, నేను బాగానే చేస్తున్నా భక్తి, బాగానే ఏడుస్తున్నా దేవుడి దగ్గర, బాగానే ఉపవాసాలు ఉంటున్నా అనుకుంటున్నావు, కానీ నీ భక్తి పరిపూర్ణతలోకి రాలేదు. కారణం ఏంటంటే దేవుని ప్రేమ ఎవరి యందు ఉండదో వాడు నా వాడు కాదంటుంది వాక్యం. అంటే నువ్వు ఇంకా దేవుడిలోకి రాలే, దేవుడి చేత ప్రేమించబడలే, దేవుణ్ణి నువ్వు ప్రేమించట్లేదు. అందుకే నీ జీవితంలో ఆశీర్వాదం రావట్లేదు. వాక్యం చదవండి, జ్ఞానం తెచ్చుకోండి. దేవుణ్ణి ప్రేమించేవాడు పాపం చేయలేడు. దేవుణ్ణి ప్రేమించేవాడు అబద్ధాలు చెప్పలేడు. దేవుణ్ణి ప్రేమించేవాడు నిందలు మోపలేడు. దేవుని ప్రేమ కలిగిన వాడు అపకారి కాదు, ఉపకారి. హల్లెలూయా. అందుకే దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి ఏమిచ్చాడు? నీవు నశించిపోకుండా తన కుమారుణ్ణి నీకు నిత్య జీవం కలగడానికి ఇచ్చాడు. అందుకే అపోస్తులైన పౌలు అంటున్నాడు, ఆయన నిన్ను ధనవంతుణ్ణి చేయడానికి దరిద్రుడయ్యాడంట. ఆయన మహదైశ్వర్యంలో మీ ప్రతి అవసరత తీర్చబడుతుందంట. అంతేనా? ఇంకా ఏమంటున్నాడు అంటే దేవుడు తన ప్రాణాన్నే ఇచ్చిన దేవుడు, మీరు అడిగితే మరి నిశ్చయముగా ఆయనకున్నవన్నీ మీకు ఇస్తాడు. అందుకే వాక్యం యోహాను సువార్తలో ఏమంటున్నాడు? యేసు ప్రభు, తండ్రివన్నీ నావి, నావన్నీ మీవి. తండ్రివన్నీ ఎవరి? కుమారుడివన్నీ ఏవి? మరి ఎక్కడ పెట్టారు? తేపండి. ఎక్కడ పెట్టారో తీసుకురాపోండి. ఏవి మావి మావి అనుకున్నాడు తప్పితే ఏవి నీది తీసుకురావాలి.
ఆయన్ని ప్రేమించే వారికే దేవుడు ఆయనవన్నీ కుమారుడికి, కుమారుణ్ణి ప్రేమించిన వారికి కుమారుడు అన్నీ కూడా ఎవరికి ఇస్తున్నాడు? ఆయన ప్రేమించే వారికి బహుమతులు ఇస్తున్నాడు. ఆయన్ని ప్రేమించండి, అప్పుడు మీరు బహుమతులతో ఆశీర్వదించబడతారు. ప్రేమికులుగా మిగిలిపోతారా? అద్భుతాలు చేసుకుంటూ ఉండిపోతారా? ప్రతి ఒక్కడు ఒక యేసు ప్రేమికుడు కావాలని చెప్పని పక్కన వాళ్ళకి. ఇప్పుడు దాకా జీరో బల్బులాగున్న నీ లైఫ్ క్రీస్తును ప్రేమించడం ప్రారంభిస్తే 100 బల్బు అని కూడా చెప్పలేను, 100 సూర్యులు అంత అవుతావు నువ్వు. దేవుణ్ణి తక్కువ అంచనా వేయకండి, దేవుణ్ణి తక్కువ అంచనా వేయకండి. అసలు ఆయన్ని ప్రేమించి చూడండి, నీ లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో. ఏడవని అవసరం లేదు, నా లైఫ్ ఏంది ఇలా ఉంది ఇలా ఉంది. ప్రేమించి చూడు, నీ లైఫ్ మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. చూడండి ఎంత చక్కటి మాట. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. అంత ప్రేమ అయింది, అంత ప్రేమ. ఆయన్ని ప్రేమిస్తే మీ పక్కన వారు చేపట్టుకొని చెప్పు, ఆయన్ని ప్రేమిస్తే క్రీస్తులో నువ్వు జీవిస్తావని చెప్పు. నువ్వు ఎలా ఉన్నా సరే ఆయన్ని ప్రేమించు. హల్లెలూయా. అందుకే నేను చెప్పాను కదా, క్రీస్తు ప్రేమ సర్వ పాప నివారణి. ఒక్కసారి క్రీస్తు ప్రేమలోకి నువ్వు వస్తే ఇక లోకంలోకి వెళ్ళాలనిపించదు, పాపంలోకి వెళ్ళాలనిపించదు. ఆయన ప్రేమలోకి నువ్వు వస్తే ఇక క్రీస్తుతోనే జీవించాలనిపిస్తుంది. అందుకే నేను చెప్పాను కదా, నువ్వు ఎవరిని ప్రేమిస్తే వారితో జీవిస్తావు, క్రీస్తును ప్రేమిస్తే క్రీస్తుతో జీవిస్తావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు మీరు ఎవరిని ప్రేమిస్తారు? ఆమేన్. క్రీస్తును ప్రేమించండి, అప్పుడు మీరు ఆయనతో జీవించగలరు. క్రీస్తు మీద ప్రేమ లేకపోతే మీరు ఆయనతో జీవించలేరు. ఈరోజు పెళ్ళైనా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా మీరు మీ భార్యలతో జీవిస్తున్నారు, మీ భర్తలతో జీవిస్తున్నారంటే ప్రేమ. అదే ప్రేమ క్రీస్తుతో నీకుంటే క్రీస్తుని విడిచిపెట్టి నువ్వు రాలేవు అసలు. ఆ ప్రేమ క్రీస్తులో జీవించేటట్లు చేస్తుంది. హల్లెలూయా. అందుకే ప్రేమ కలిగిన వాడు నావాడు అన్నాడు యేసు ప్రభు, నాలో ఉంటాడు అని చెప్పాడు. అందుకే క్రీస్తు ప్రేమ ఏం చేసిందంటే, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి గిఫ్ట్గా ఎవరినిచ్చారు? యేసు ప్రభునిచ్చాడు. ఎందుకు? ఆయనలో బ్రతకడానికి. పాపము చేత చచ్చిన వారిముగా ఉన్న మనల్ని క్రీస్తులో బ్రతికించడానికి ఆ దేవుని ప్రేమ మనకేమిచ్చింది? బహుమతినిచ్చింది. క్రీస్తుని మనకి బహుమతిగా ఇచ్చింది. మీరు ఎప్పుడైతే క్రీస్తు ప్రేమ చేత మరి ప్రేమించబడతారో అప్పుడు మీరు ఎన్నో బహుమతులు పొందుకుంటారు. కాబట్టి నేను ఒక మాట చెప్తున్నా చూడండి, నీ జీవితం మారాలంటే నీ తల్లి తండ్రి ప్రేమించి కోట్ల ఆస్తులు ఇవ్వనవసరం లేదు. నా భర్త ఇంత పెద్ద జాబ్ చేస్తే నేను కోటీశ్వరురాలను అవుతా, లేకపోతే నా పిల్లలు పెద్ద జాబులు చేస్తే మీ కోటీశ్వరు. ముందు మీ పిల్లలు మీకు అన్నం పెడతారేమో చూసుకోండి, కోటీశ్వరులు అవుతా. అవన్నీ ఉత్తమాటలు. క్రీస్తు చేత ప్రేమించబడితే నీకు బోల్డ్ అన్ని బహుమతులు ఆయన ఇస్తాడు, ఆయన ఇస్తాడు. క్లాప్స్ కొట్టండి. క్రీస్తు ప్రేమ బహుమతి ఇవ్వకుండా ఉండదు. నీ పుట్టినరోజుకు ఒక బహుమతి ఇస్తాడు, ప్రతిరోజు ఆయన తన ప్రేమలో నుండి నీకు బహుమతులు ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీవించబడాలంటే మనుషుల వైపు చూసినన్ని రోజులు మీకేమీ దొరకదు, కానీ క్రీస్తును చూస్తే మీరు ఆశీర్వదించబడతానే ఉంటారు.
హల్లెలూయా. చూడండి, ఇదే 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధములు చేసిన చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. తన మహాప్రేమ చేత, తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనల్ని ఎలాంటి వారమై ఉన్నప్పుడు, పాపులమై అపరాధులమై ఉన్నప్పుడు తన మహాప్రేమ చేత క్రీస్తులో బ్రతికించును. అమ్మో, ఈ వాక్యాన్ని కొంతమంది కొన్ని రకాలుగా కూడా తీసుకుంటారు. పాపులమైన మనల్ని, తన అపరాధముల చేత ఉన్న మనము అపరాధముల చేత పాపులముగా ఉన్నప్పుడు ఆయన తన మహాప్రేమను బట్టి క్రీస్తులో జీవించేవారుగా చేశాడు. అంటే ఒక్కసారి ప్రభువుని ప్రేమించడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఇంకా క్రీస్తులో జీవిస్తున్నాం. ఆయన ప్రేమను బట్టి మనం క్రీస్తులో జీవిస్తున్నాం. ఆయన మహాప్రేమను బట్టి క్రీస్తులో జీవిస్తున్నాం. అంటే పాపం అని కాదు కదా దాని అర్థము. పాపంలోకి వెళ్తున్నామని కాదు. ముందు మనం ప్రభువుని ఎరగక ముందు మనం పాపులమై ఉన్నాము. అయితే ఆయన మహాప్రేమ ఏం చేసిందంటే క్రీస్తులో జీవించేటట్లు చేసింది. వా, ఎంత మంచి మాట కదా. ఎంతమంది లోకంలో జీవించాలనుకుంటున్నారు? ఎంతమంది పరలోకంలో జీవించాలనుకుంటున్నారు? ఎంతమంది క్రీస్తులో జీవించాలనుకుంటున్నారు? ఎవరు క్రీస్తులో జీవిస్తారంటే దేవుని చేత ప్రేమించబడ్డవారు, దేవుణ్ణి ప్రేమించేవారు క్రీస్తులో జీవిస్తారు. అందుకే దేవుని మహాప్రేమ చేత మనం క్రీస్తులో జీవించాలి. దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు, దాంట్లో డౌట్ లేదు. బట్ నువ్వెవరిని ప్రేమిస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. చెప్పు నీ పక్కన వాళ్ళకి, దేవుడు ఎప్పుడు మనల్నే ప్రేమిస్తాడు, కానీ నువ్వెవరిని ప్రేమిస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. నువ్వెవరిని ప్రేమిస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ ఎవరికి లేదో వారు దరిద్రులండి. నిజం చెప్తున్నా వినండి. ఎంతమంది ఈ సంవత్సరం 2025లో ఐశ్వర్యవంతులు కావాలనుకుంటున్నారు? మనము దీవించబడాలి అంటే క్రీస్తు చేత నువ్వు ప్రేమించబడాలి, క్రీస్తును నువ్వు ప్రేమించాలి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని ప్రేమిస్తావో నీ ఆశీర్వాదాలు అన్లిమిటెడ్ అయిపోతాయి. అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్ రావాలి అంటే క్రీస్తును ప్రేమించాలి, క్రీస్తుని ప్రేమించాలి. మరి ఎప్పుడన్నా ఆలోచించారా, నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నా నాకు ఆశీర్వాదాలు రావట్లేదని? క్రీస్తును ప్రేమించక నీ ఆశీర్వాదాలు కోల్పోయావు. చెప్పు నీ పక్కన వాళ్ళకి, క్రీస్తును ప్రేమించక నీ ఆశీర్వాదాలు కోల్పోయావు. క్రీస్తును ప్రేమించక నీ ఆశీర్వాదాలు కోల్పోయావు. క్రీస్తుతో ప్రేమించబడక నీ ఆశీర్వాదాలు కోల్పోయావు. ఎందుకంటే క్రీస్తు ఈ లోకాన్ని ప్రేమించి తన కుమారుణ్ణి ఇచ్చాడు తండ్రి అని చెప్పు. తండ్రి నిన్ను ప్రేమించి తన కుమారుణ్ణి గిఫ్ట్గా ఇచ్చాడు. పౌలు గారు అంటున్నాడు, ఆయన దరిద్రుడయ్యి నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు అంటున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, తండ్రి అన్ని నావన్నీ నన్ను ప్రేమించేవారు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇన్ని ఆశీర్వాదాలు ఆయన్ని ప్రేమించే వారి కొరకు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, అసలు మనకి దరిద్రత ఎందుకు ఉంటుందండి దేవుణ్ణి ప్రేమిస్తే? కొంతమంది దేవుడి సేవ ఉంది మీకు అన్నమనుకో, అమ్మ సేవ ఉంటే దరిద్రం వస్తుందంట. అసలు సైతాన్ ఎంత మ్యానిపులేట్ చేస్తాడు తెలుసా మిమ్మల్ని. సేవ అనేది భూలోక సంబంధమైన వాటితో సేవ చేస్తే ఆ సేవ ఫలించదు, కానీ తండ్రిలో ఉన్నవి తీసుకొని సేవ చేస్తే ఆ సేవ బలంగా ఉంటుంది. తండ్రిలో ఉన్నవంటే ఏంటి? వాక్యము, జీవము, పరిశుద్ధాత్మ, మహిమ, వీటితో మనం భూమి మీద సేవ చేయవలసిన వారమై ఉన్నాం. అందుకే కుమారుడు కూడా తండ్రిలో ఉన్న వాటినే తీసుకున్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా కుమారుల్లో ఉన్న వాటినే తీసుకొని సేవ చేశారు. మనము ఎందుకంటే యేసు ప్రభు వచ్చేటప్పుడంట మనలాగా అన్నీ, మనం ఎట్లా ఒక బిడ్డకి పెళ్లి చేయాలనుకో, వాడికి జాబ్ ఉందా, వాడు ఎంత సంపాదిస్తుడు, వాడు సాఫ్ట్వేరా, వాడికి సొంత ఇల్లుందా అని అన్నీ చూసుకొని బిడ్డని ఇస్తాం. యేసు ప్రభు భూలోకానికి పంపించేటప్పుడు అవన్నీ చూసి నాకు ఆయన కొడుకుని పంపిలే. యేసు ప్రభు ఒక మంచి ఇల్లు చూసి అన్ని చూసి తన కుమారుని పంపిలే. అందుకే ఆయన పశువుల తొట్టిలో జన్మించాడు, మరియ గర్భంలో జన్మించాడు. రాజకుటుంబంలో జన్మించాడా? నో.
అందుకే యేసు ప్రభు అన్నాడు, నేను నా తండ్రి నుంచి వచ్చినప్పుడు రిక్తుడుగా వచ్చిన, అంటే ఖాళీ ఏం లేదు, దీనుడుగా వచ్చాడు. పోనీ పవర్ఫుల్ క్యాండిడేట్గా వచ్చాడా? కానీ ఏ విధంగా భూమి పరలోకం సమస్తం ఆయన అవినివి తండ్రిలోటి ఉన్నవన్నీ తీసుకొని ఆయన సేవ చేశాడు కాబట్టి. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా యేసుప్రభు అంటాడు, నేను వెళ్ళుట మంచిదే, నేను వెళ్తే మీకు ఆదరణకర్త వస్తాడు, ఆయన వచ్చి నాలోటివి తీసుకొని మీకు బోధిస్తాడు. అంటే తండ్రివేమో కుమారుడు తీసుకుంటే కుమారుడి నుంచి పరిశుద్ధాత్ముడు తీసుకొని బోధించాడు. వీళ్ళు చూడండి, పరలోక సంబంధమైన వాటితోనే సేవ చేశారు. ఈరోజు సేవకుడు అలాగే చేయాలి. సేవ డబ్బుతో సేవ ముందుకెళ్ళదు, కానీ ఆయన ఇచ్చే ఆత్మతో, మహిమతో, జీవంతో, జీవవాక్యంతో సేవ చేయాలి మనం. ఈ 2025లో దేవుడు అది నాకు నేర్పించాడు. ఆయన్ని ప్రేమించే వారికి తండ్రివన్నీ కుమారుడివి, కుమారుడివన్నీ నీకు వస్తాయి. నేనిచ్చే దానితో నువ్వు సేవ చేయాలి, మనుషులు ఇచ్చే వాటితో కాదు. మనుషులు ఇచ్చేటి ఉండాలి, అవి కూడా ఉండాలి, సేవ కొరకు అవి ఉండాలి, బట్ వాటితోనే సేవ చేస్తామంటే ఫెయిల్. అది డబ్బుతో సేవ చేయలేము, మహిమతో, వాక్యముతో, ఆత్మతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో కలిసి సేవ చేస్తే ప్రపంచం నాది అవుతుంది. దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు అన్ని బోధిస్తాడు. దేవుడు నాతో రీసెంట్గా ఎన్నో విషయాలు బోధిస్తూ ఉన్నాడు. సైతాను ఎంతోమందిని భ్రమ పెడుతుంది ఈ రోజుల్లో. పాస్టర్లను కూడా సేవకి వెళ్తే ఎవరు చూసుకుంటారు, ఎవరిస్తారు, అసలు ఎందుకు ఇవ్వాలి? ఇచ్చేవాడు ఉండగా, ఇచ్చేవాడు ఉన్నాడు యేసు ప్రభు. ఆయన్ని ప్రేమించే వారికి ఆయనే అన్నీ ఇస్తాడు. మరి 10వ భాగాలు ఎందుకు ఇవ్వాలి? అది దేవుడు పెట్టిన కట్టడా, మీరు ఆశీర్వదించబడాలి. అవి డబ్బుతో మరి జరిగే కొన్ని పనులు ఉంటాయి, అవి జరగడానికి. కానీ డబ్బుతోనే సేవ జరుగుతుంది అంటే జరగదు, 100% జరగదు. క్రీస్తుతో, దేవునితోనే సేవ జరుగుతుంది. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి ఏం తెచ్చుకున్నాడు? భూలోకానికి ఏం తెచ్చుకోలే. సక్సెస్ఫుల్ సేవ చేశాడా? చేయలేదా? ఎందుకు? తండ్రితో ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మతో ఉన్నాడు కాబట్టి ఆయన సక్సెస్ఫుల్ సేవ చేశాడు. ఎందుకంటే ఈ మెసేజ్ పాస్టర్లు కూడా వింటే బలపడతారని. ఒకవేళ ఆడామని చెప్పిన మాట మేము ఎందుకు వింటామంటే వాళ్ళని వదిలేద్దాం, ఇంకా హల్లెలూయా, వాళ్ళు పక్కన పెట్టేద్దాం. నేను ఎప్పుడు ఇలాగే అనుకుంటాను, ఎవరితోనూ నేను బ్రతకొద్దు, ఎవరినో ఆధారం చేసుకొని నేను జీవించొద్దు. అందుకే భక్తుడు అన్నాడు, కొంతమంది రాజులను బట్టి, కొంతమంది గుర్రములను బట్టి అతిశయిస్తారు, నేనైతే క్రీస్తులో అతిశయిస్తాను. నువ్వు ఇంకా మనుషులు చూసి బ్రతకడం నేర్చుకోకు, క్రీస్తును ప్రేమించు. ఆయన నీకు బహుమతులు ఇస్తున్నాడు. ఆయన ఇచ్చే బహుమతుల చేత నువ్వు ఆశీర్వదించబడాలి. మీ అత్తమామలు మీ ఆస్తి అంతా అమ్మేసిన సంతోషించు, క్రీస్తు దగ్గర అంతకన్నా ఎక్కువ ఉంది. ఆయన్ని ప్రేమించు, నీకు ఇస్తాడు. వాక్యం కరెక్ట్గా చదివితే మీరు భయపడరు, మీరు ఆస్తిపరులు అవుతున్నారు. ఈరోజు ఇన్ని రోజులు నీ దరిద్రానికి కారణం క్రీస్తుని ప్రేమించకపోవడం అని చెప్పేసి ముందుకెళ్దాం. నీ దరిద్రానికి కారణం క్రీస్తుని ప్రేమించకపోవడం అని చెప్పు. హల్లెలూయా. మీ అందరికీ తెలుసా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెషయా గ్రంథంలో ఎవరైతే ఆయన విశ్రాంతి దినాన్ని ఆచరిస్తారో వారు ఉన్నత స్థలములకు వెళ్తారు. ఈవెన్ ఒక ఆదివారం ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన్ని ప్రేమించి ఆరాధించినా మీరు ఉన్నతమైన స్థితికి వెళ్తారని వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధి, దేవుణ్ణి ప్రేమించిన వారు దరిద్రులు కారండి, అది ఇంపాసిబుల్. దానికి నేనే ఉదాహరణ. చూడండి, మీకు ఇంకొక మంచి మాటలు నేను చెప్తాను. ఆయన్ను ప్రేమించే వారికి దేవుడు ఏమి ఇస్తున్నాడో మీకు ఇంకొక మంచి మాట నేను చెప్పి ముందుకు వెళ్తాను. చూడండి, దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన ఇచ్చే ఆశీర్వాదాల గురించి ఈరోజు మీరు తెలుసుకోండి. రోమా పత్రిక 8వ అధ్యాయం తీయండి, 16-17 వచనం చూడండి.
మనము దేవుని పిల్లలమనే ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తు తోటి వారసులము, మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగమని కావని ఎంచుకునిచున్నాము. అంటే ఆయన మహిమకు కూడా మనము వారసులము. దేవుడికి మనిషికి ఉన్న తేడా ఏంటో తెలుసా? ఈరోజు ఈ మెసేజ్ ఎంతమందికి అర్థమవుతుంది? వారు ధన్యులు. దేవుని మహిమ, దేవుడు ఈ లోకంలో అందరూ ఏమైనా ఇవ్వగలరు కానీ మహిమని ఎవరు ఇవ్వరు. దేవుడికి మనిషికి ఉన్న తేడా ఏంటంటే మహిమ ఎవరుకుంటే వారు దేవుడు అని అర్థం. ఆ మహిమ నీకు ఉంటే నువ్వు కష్టపడని అవసరంలే. కొన్నిసార్లు నాతో మనుషులు ఇలా అన్నారు, నువ్వు ఎప్పుడు ప్రార్థనలో దేవుడా 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 అంటే దేవుడు వచ్చి ఇస్తాడా? డబ్బులు ఇవ్వకపోవచ్చు, ఆయన మహిమను నాకు ఇస్తే ఆ మహిమతో నేను నాకు కావాలనుకున్నప్పుడు ఈ ఫోనును కూడా బంగారంలాగా మార్చుకొని అమ్ముకోగలను. మహిమ ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చేయడమే మహిమ యొక్క శక్తి. అయితే మహిమ ఎవరికుంటే వారు ఆయన పిల్లలుగా చూస్తారు. అయితే ఆయన పిల్లలకి ఆయన మహిమని ఇస్తున్నాడు. ఆ మహిమ మనల్ని గొప్పవారిగా నిలబెడుతుంది. లోకమంతా నీ మహిమ దగ్గరికి రాబోచున్నారు. చూడండి, యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. 60వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం ఒకసారి తీస్తారా? అక్కడ చాలా చక్కటి మాటలు ఉంటాయి. దేవుని వాక్యము ఈరోజు నిన్ను మహిమలోకి తీసుకువెళ్ళబోతుంది. చూడండి, 60వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. అక్కడ ఒక మంచి మాట, నీకు వెలుగు వచ్చింది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమి చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనులను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది. దేవుని మహిమ నీ మీదకి రాబోతుంది. ఎవరికి ఇస్తున్నాడు దేవుడు తన మహిమను? అంటే ఆయన్ని ప్రేమించే వారికి. దేవుని వాక్యం చెప్తుంది, భూమి అంతా చీకటి కమ్ముతుంది, జనుల్ని చీకటి కమ్ముచున్నది, కానీ నీ మీద యెహోవా మహిమ ఉదయించుచున్నది. కింద ఒక మాట చెప్తున్నాడు, ఏంటో తెలుసా? ఆ మహిమ ఎలా చేస్తుందంటే తెలుసు, జనులు నీ వెలుగుకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తుకొనబడి వచ్చుచున్నారు. నువ్వు చూసి ప్రకాశించుదువు, నీ గొండి కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారములు నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును. దేవుని మహిమ ఎవరి మీద ఉంటుందో వారి యొద్దకు రాజులు రాబోతున్నారు. రాజులు ఒట్టి చేతులతోనే వస్తారా నీ దగ్గరకు వస్తే? ఆమేన్. అంతేకాదు, జనులు నీ వెలుగుకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. ఎవరి మీద మహిమ ఉంటుందో వారి దగ్గరికి ప్రపంచమే రాబోతుంది. అయితే ఈ మహిమ ఎవరికి ఇస్తాడు దేవుడు అన్నదే క్వశ్చన్. ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారో వారికి ఆయన మహిమని ఇచ్చుచున్నాడు. ఎవరు దేవుడు చేత ఎంతమంది ప్రేమించబడుచున్నారో వారందరికీ దేవుడు తన మహిమని ఇవ్వబోచున్నాడు. దేవుడు మహిమ మనకుంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మనకు నచ్చిన ఇల్లు మనం ఒక నోటి మాటతో కట్టుకోగలము. ఆమేన్. నాకు ఒక ప్లేస్ కలుగును కాకంటే కలుగుతుంది, అక్కడ ఒక ఇల్లు కట్టబడును కాకంటే కట్టబడుతుంది. అంత గొప్ప మహిమని దేవుడు నీకు ఇస్తున్నాడు. అందుకే మనం దేవునికి పిల్లలం అవుతున్నాం. దేవుని పిల్లలం ఎప్పుడు అవుతామంటే ఆయన మహిమను పొందుకుంటేనే అవుతాం. ఆయన మహిమను ధరించుకొని పరలోక రాజ్యం వెళ్తాం. మనం శరీరానికి 3 లక్షణాలు: శరీరం, ఆత్మ శరీరం, మహిమ శరీరం. శరీరంలోనే ఉండి చచ్చినవి అనుకో నరకానికి వెళ్తావు. ఆత్మ శరీరంగా మార్చుకున్నావనుకో నీ పాపాన్ని చంపుకొని మహిమను ధరించుకొని పరలోకం వెళ్తాం. అందుకే శరీర సంబంధులు దేవుడికి ఇష్టం లేదు. అందుకే ఆయన మహిమకు మనం వారసులమైతే మనము దేవుని పిల్లలం అవుతాం. అది భూమి మీద కూడా మనం ఆయన్ని ధరించుకోవడానికి దేవుడు కృపనిస్తాడు. నువ్వు సంపూర్ణ పాపాన్ని చంపివేసుకోగలిగితే ఆయన భూమి మీద ఉన్నప్పుడే మనం ఆయనతో కలిసి బ్రతుకుతాం, ఆయనతో కలిసి జీవిస్తాం. అందుకే ఆయన మహాప్రేమ చేత మనల్ని బ్రతికించాడు క్రీస్తుతో జీవించడానికి. కాబట్టి ఆయన ప్రేమని మనం పొందుకొని ఆయన ప్రేమించాలి. అప్పుడు ఆయనకున్నవన్నీ మీరు పొందుకుంటారు. అప్పుడు మీ జీవితంలో దరిద్రం అనేదే ఇక ఉండదు. క్రీస్తును ప్రేమించిన వాడు ఎప్పుడూ కూడా దరిద్రుడు కాడు.
4 సంవత్సరాలు కూడా చెప్పులు లేకుండా ఉన్న నన్ను దేవుడు ఇలా ఆశీర్వదించింది దేవుని ప్రేమ అని మీరు నమ్మితే క్లాప్స్ కొట్టండి. ఆయన్ని ప్రేమించి దాన్ని పొందుకోండి. తప్పకుండా దైవ కుమారులుగా లోకంలో జీవిస్తారు. మీరు దరిద్రులుగా ఉండరు, ఐశ్వర్యవంతులుగా ఉంటారు. ఆత్మయందు, జీవమయందు, పరిశుద్ధత యందు, అలాగే మహిమ యందు కూడా మీరు గొప్పవారిగా ఉంటారు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.